నమస్తే, నేను మీ చిన్నగాని దయాకర్ని, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గాదరి కిషోర్, బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఒరే సన్యాసులారా, 10 ఏళ్ల కాలంలో అధికారం మీకు ప్రజలు ఇచ్చినప్పుడు గాడిద ఫలితమేరా. మీరు చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ కూడా నిధులు ఇవ్వలేదు, నియామకాలు చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉద్యోగాల పంట పండుతా ఉంది. ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉంటే మీ కళ్ళు ఓర్వలేక ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు దొరగారి సంకన చేరి ఒకడు బాల్క సుమను, ఒకడు గాదర్ కిషోరు దొరగారి దగ్గర కాళ్ళు విసుకునే ప్రయత్నం మీరు చేశారు. మీరు ఎప్పుడు కూడా బాధ్యతతో పనిచేయలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంటే మీలాంటి సన్యాసులు, బానిసలు మీరు ఆ దొరగారి సంకన చేరి దొరగారి కాళ్ళు ఒత్తుకుంటూ మీరు మాట్లాడే మీలాంటి వాళ్లకు ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే నైతిక అర్హత లేదు. ఖబర్దార్ బిడ్డ, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మీరు మాట్లాడండి. మిస్టర్ గాదర్ కిషోర్, బాల్క సుమన్, ఉస్మానియా యూనివర్సిటీలో మిమ్మల్ని ఉరికిచ్చి తంతమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, ముఖ్యమంత్రి గారిని తిడితే తెలంగాణ నిరుద్యోగులు మా వైపు ఉన్నారు. కాబట్టి మీ పద్ధతి మార్చుకొని మీ ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గర ముక్కు నేలకు రాపిస్తాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్, మీరు మాట్లాడిన మాటలు తక్షణం బేషరతుగా వెనక్కి తీసుకొని తెలంగాణ సమాజానికి, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖబర్దార్.